ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క పని మొదలుపెట్టిన తర్వాత ఆలస్యం అవుతుంది, కష్టం అవుతుంది. భయపడకూడదు. ఎందువల్ల ఈ కార్యం సాధించడంలో ఇబ్బంది వచ్చింది అని తనని తాను నిష్పక్షపాతంగా పరిశీలించుకోవాలి. తన తప్పేమిటో తాను చూసుకోవాలి. తన తప్పేమిటో తాను పరిశీలించుకొని దాన్ని దిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి. తనకు అందట్లేదనుకోండి, నిర్భయంగా నిర్మోహమాటంగా పెద్దల్ని సంప్రదించాలి. తల్లినో తండ్రినో అన్ననో గురువునో స్నేహితుడినో, నా ఇబ్బంది ఇలా ఉంది, నేను ఇది ఇలా సాధించలేకపోతున్నాను, ఎక్కడుంది సమస్య అని వాళ్ళని సంప్రదించి తెలుసుకొని సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఆత్మపరిశీలనం చేసుకోకుండా ప్రతిదానికి నిరుత్సాహపడిపోయి ఇక నేనేం సాధించలేను అనుకున్నవాడు ఏదీ సాధించలేడు. దానికి ప్రబల ఉదాహరణ చీమ. సృష్టిలో ఏదో చాలా పెద్ద పెద్ద వాటినే ఉదాహరణగా తీసుకోక్కర్లేదు. పంచదారని ఇసుకని కలిపి కుప్పగా పోసేసి వదిలేసామనుకోండి, చీమలు వస్తాయి. పంచదార రేణువు ఇసుక రేణువు కూడా ఒక్కలాగే ఉంటాయి. కానీ చీమ ఓర్పుగా పంచదార రేణువుని ఏరుకొని నోటితో పట్టుకొని మధ్యలో నడిస్తే మనుషులు తొక్కేస్తారని గోడవారంబట ప్రయాణం చేస్తూ వెళ్ళి ఎక్కడో ఉన్న తన కన్నంలోకి వెళ్ళి ఈ పంచదార రేణువులన్నీ కుప్పగా పోసి ఇసుకంతా వదిలేసి వర్షాకాలం వచ్చినప్పుడు తాను బయటికి వస్తే నీటిలో కొట్టుకుపోతానని రాకుండా తను దాచుకున్నటువంటి ఆ పంచదార తింటూ బతుకుతుంది. ఒక చీమ ఇసుకని పంచదారని కలిపి పోసేస్తే పంచదార రేణువులు ఏరుకుని తీసుకెళ్ళి దాచుకుంటోంది తప్ప రెండూ కలిసిపోయి ఉన్నాయి, నేనెక్కడయ్యారని చెప్పి చీమ నిరుత్సాహపట్టలేదు. మనిషి ఓర్పు, ఆ ఉత్సాహం పొందాలి.